అందరికీ నమస్కారం. ఈరోజు అంటే బుధవారం జూన్ 10, 2026న పేపర్లు తీసిన వెంటనే ఏ పేపర్ తీసినా సరే పెద్ద సెన్సేషనల్ ఇష్యూ ఏంటంటే ఆర్ఎన్బి ఈఎన్సి ఆస్తులు 200 కోట్లు పెద్ద తిమింగలం దొరికిందని, పెద్ద అనకొండ లాంటి ఒక వ్యక్తిని పట్టుకోగలిగారు ఏసీబీ వాళ్ళు. ఏసీబీ అనేదే ఒక పెద్ద అసమర్థపు సంస్థ కింద లెక్క యాక్చువల్గా. ఎందుకంటే భారతదేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి డిపార్ట్మెంటు గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అటెండర్ స్థాయి నుంచి, గ్రామ పంచాయతీలో పనిచేసే అటెండర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయి వరకు చాలామంది చాలా వ్యవస్థలో అవినీతి పరులు ఉన్నారు. చాలా వ్యవస్థలో 99.9% ఉన్నారు, కొన్ని వ్యవస్థలో 1%, 2% ఉన్నారు. కానీ ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి లంచగొండి ఉన్నా, ఒక వ్యక్తి దుర్మార్గుడు ఉన్నా, ఒక వ్యక్తి తప్పుడు వేధం ఉన్నా ఆ వ్యవస్థ అంతా కూడా బాధ్యత వహించవలసిందే, తప్పదు. కాబట్టి ఇప్పుడు కోర్టులో ఉన్నారో, జడ్జిలో ఉన్నారో, లాయర్లో ఉన్నారో, అన్ని వ్యవస్థల్లోనే కూడా లంచగొంటానం పేరుకుపోయింది, పాతుకుపోయింది. ఇప్పుడు మన హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అయితే నక్సలైట్ని ఏరేస్తాం, లొంగిపోతే లొంగిపోండి, లేకపోతే కాల్చేస్తాం అని చెప్పి ఎలాగైతే కట్టడి చేసే నక్సలైట్ని చాలా వరకు నిర్మూలించగలిగి, లేదా జనజీవన శ్రమంతో కలిపేయగలిగారు. వాళ్ళ తర్వాత వాళ్ళకి ఏదో పునరావాసం ఉన్నారు, సోడా కొట్లు, బడ్డీ కొట్లు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు, వృద్ధులైపోయిన వాళ్ళు. కొంతమంది ఇంకా వయసు ఉన్న వాళ్ళు అయితే వచ్చి రౌడీయిజం, గోండాయిజం, అసాంఘిక శక్తులు, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, భూదందాలు అవి చేసుకుని బతికేస్తారు. వాళ్ళు కూడా నయంలాగా తయారవుతారు. అదంతా మన దౌర్భాగ్యం. అదే సందర్భంగా ఈ హైడ్రా అనే ఒక వ్యవస్థ పెట్టి తెలంగాణలో ఆక్రమించిన అక్రమ కట్టడాలని, లేదా చెరువుల్ని, కుంటల్ని, ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అన్నింటినీ ఎలాగైతే స్వాధీనం చేసుకుంటారో అంత తీవ్ర స్థాయిలో అవినీతి మీద యుద్ధం చేస్తేనే కానీ కొంతలో కొంత ఒక 10%, 20% ఇది అవినీతి అనేది కట్టడిలోకి వస్తుంది. కొంచెం భయపడతారు అనే భావంతో ఈ వీడియో చేస్తాను. ఎందుకంటే వీళ్ళని ఎలాగా చేయాలి, ఇది చూడండి. ఈ హెడ్డింగ్లు అన్నీ చూస్తుంటే ప్రతి ఒడికి కడుపు మండిపోతుందన్నమాట. ఒక్క వ్యక్తి 200 కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదు. ఆడింట్లో ఈడెవడో పట్టుకున్నారు కదా, మోహన్ నాయక్. ఆడీడు అంటే ఇప్పుడు కోపం వచ్చేస్తుంది జనాలకి. ప్రత్యేకించి లంబాడీ కమ్యూనిటీ అంటే ఈయన. మళ్ళీ ఇప్పుడు ఈ ఎస్టీ వాళ్ళంతా కూడా ఇప్పుడు పెద్ద విప్లవం చేసేస్తారు. మా నాయకుడిని మా కమ్యూనిటీ కాబట్టి అనేసారు. అదే మీ కోపండి అయితే అంటారా, కమ్మోడిని అయితే అంటారా, రెడ్డోడిని అయితే అంటారా, ఎస్సీని అంటారా, బీసీని అంటారా అని చెప్పి వీళ్ళు తయారవుతారు. చెప్తారు. అట్లా కూడా కారణం ఎందుకంటే ఇతను క్యాస్ట్ ఎందుకు ఎత్తవలసి వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. ఇతను దోసేసి వెళ్ళాలి. కానీ బంగారం కేజీలు, 2 కేజీల పైన బంగారం దొరికిందంట, 6 కేజీల పైన వెండి అంట, 7 ఖరీదైన అపార్ట్మెంట్లు అంట, వెళ్ళాలంట. ఇంకొక వెళ్ళా ₹1 కోటి మొన్న ఇచ్చాడంట. బ్యాంకులో ₹1,44,00,000 క్యాష్ అంట. ఇంటిలో ఉన్న గృహోపకరణలో అంటే ఏంటంటే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అటువంటివి ఉంటాయి కదా, అట్ల విలువ ₹1,40,00,000 అంట. అంటే ఎంత ఖరీదైన వస్తువు వాడుతున్నాడో. ఈ సారగారు వాడే మందు బాటిల్లో 22 ఫారెన్ లిక్కర్ బాటిల్ దొరికినాయంట. అట్ల విలువ 4.44 లక్షలు. అంటే ₹4,44,000 ఓన్లీ మందు దొరికింది ఆయన ఇంట్లో. ఎన్ని వందల కోట్లు. ఇంకా రైడింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. చుట్టాల పట్టాలు, ఇంకా బెనామీలు, ఎన్ని లాకర్లు ఉన్నాయో, ఎన్ని ఓపెన్ చేస్తే ఎన్ని బయటకు వస్తాయో. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి? జనరల్గా మనం ఏంటంటే ఆవేశపరులు, రేపు మర్చిపోతాం, రేపు ఇంకో సెన్సేషన్ వస్తుంది. నిన్నేమో ఉక్కు ఫ్యాక్టరీ సరిపోయింది మనకి. అది కొన్ని వేల వందల డిగ్రీల హీట్తో పాపం అలా పన్నెంటనే వితిన్ సెకండ్స్లో మాడి మసి బొగ్గుల కింద అయిపోయారంట పాపం. వాళ్ళు కార్మికులు అండి, పొట్టకోటు కోసం కష్టపడే కార్మికులు. వీడు ఇంజనీరింగ్ చీఫ్ అంటే ఆపరేషన్స్లో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ సంబంధించి ఇంజనీరింగ్ చీఫ్ అంటే ఆపరేషన్లో ర్యాంక్ నెంబర్ 1. అంటే ఇతని పైన అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ అని, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అని, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ ముఖ్యమంత్రికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేయడానికి వీటి మీద నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వర్క్ ఆపరేషన్కి సంబంధించిన అయితే ఈ కాంట్రాక్ట్లో ఏంటంటే ఇతని కింద ఇన్ని వందల మంది ఇంజనీర్లు పనిచేస్తారు. ఇతను వెళ్తే జిల్లా ఆఫీసర్లు దరదరలాడిపోతారు. ఆ మున్సిపాలిటీలోని లేకపోతే ఇంకో చోట పనిచేసే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో పనిచేసే ఇంజనీర్స్ కాదు, జిల్లా స్థాయి ఇంజనీర్లు దరదలాడిపోతారు అన్నమాట. సూపరింటెండెంట్ ఇంజనీర్లు వాళ్ళంతానే అంత పెద్ద ర్యాంక్లో ఉండి తప్పుడోడు ఇన్ని లంచాలతో ఎందుకు స్వీకరించేసాడు. ఇప్పుడు ఏం చేయగలం ఇతను చెప్పండి? మీరే చెప్పాలి. నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. ఎందుకంటే
నేను ఆవేశం కొద్దీ పొద్దున్న ఏం చేశానంటే, నాకు యాక్చువల్గా తమ్నైల్ ఒక అతను చేసి పెడతా ఉంటాడు, నాకు కిషోర్ అని చెప్పి నా మిత్రుడు చేసి పెడతా ఉంటాడు. పొద్దున అతను పంపించాను, ఇతని ఫోటోలు ఇవన్నీ కలిపి అతను పంపించే తమ్నైల్ నేను ఏమనుకున్నానంటే, పొద్దున ఇటువంటి వాళ్ళని చంపేస్తే మీకు ఏమైనా అభ్యంతరమా, ఇటువంటి వాళ్ళంటే మోహన్లాల్ ఒక్కడే కాదు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా లంచగొండలు అందరినీ చంపేస్తే మీకు ఏమైనా అభ్యంతరమా, కామెంట్ చేయండి అని చెప్పి కడుపు మండి పెట్టాను. ఈ పోస్టు ఇతని ఫోటోలో పెట్టాను. పెడితే ఒక పోగొట్టు పోయిక కిషోర్ అనే మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు, రామానంద గారు అది తీసుకోవట్లేదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నేను ప్రిపేర్ చేశాను మాన్యువల్గానే, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తీసుకోవట్లేదు, మాన్యువల్గా ప్రిపేర్ చేశాడు, నాకు నచ్చలా. అదే నేను చెప్పిన టైటిల్తోనే చేశాడు. లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే, ఎందుకంటే ఆ నగలో బంగారం అన్నీ కూడా స్ట్రైకింగ్గా ప్రజలకు కనపడాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆ ఫోటోలు అన్నీ పంపించి తమ్నైలే మారుద్దాంలే, అతను చంపేస్తే మనకేం వస్తుందో, మనం జైల్లో పోతాం, మన పెళ్ళం బెడ్లు మన వాళ్ళంతా వాళ్ళకి వాళ్ళాడతారు, కాబట్టి ప్రజలే చెప్తారు, ప్రజలకే వదిలేద్దాం ఈ బాధ్యత అని చెప్పి ఇటువంటి వాళ్ళు ఏం చేయాలని క్వశ్చన్ మీకే ఇస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీరే చెప్పండి, మీ అభిప్రాయం ధైర్యంగా కామెంట్ చేయండి అని చెప్పి ఇదే తమ్నైల్ పెట్టాను, ఇదే పెడతాను ఇప్పుడు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని చంపుతో మార్గం కాదు. ఫస్ట్ ఏంటంటే ఇటువంటి వాళ్ళని అల్లరి చేయాలి, వ్యాగి చేయాలి. ఎలాగంటే ఇతను సంపాదించే అక్రమ సంపాదన గురించి బయటోడికి ఎవరికి తెలియకపోయినా ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులకు తెలుసు, ఇటు రోజు తినేస్తున్నాడు, వీళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్ దగ్గర వాళ్ళందరూ కలిపి ఎక్కడ 5 స్టార్ హోటల్లో మందు తాగుతున్నారు, ఎక్కడ రహస్యంగా కలుసుకుని ఈ డబ్బు ట్రాన్సాక్షన్ అన్నీ చేస్తున్నారు అనేది వాళ్ళ ఆఫీస్లో కొంతమందికి తెలుసు, వాళ్ళకు కూడా తృణమోపనం ముడుతుంది. కాకపోతే ఏంటంటే వీడి పెళ్ళం బిడ్డలకే చాలా క్లియర్గా తెలుసు, ఏ హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడు అనుకోండి, ఏ లాకర్లు ఎంత సొమ్ము ఉందో, ఎక్కడ ఏ ఫ్లాట్ ఉందో, ఎక్కడ ఏ పొలం ఉందో ఇవన్నీ పెళ్ళానికి చెప్తాడు కదా. దస్తాలు డాక్యుమెంట్లు దొరికినాయంట. ఈ ఈ పెళ్ళం బిడ్డలకు తెలుసు. పెద్ద వయసుడు అయితే ఇంకా ఆడికి ఎప్పటికి మనవలు అయ్యి ఉంటాయంటే, కొడుకులు కూతురు పెళ్ళి అయిపోయి ఉంటాయి కదా. కాకపోతే ఏం చేయాలంటే మనం ఈ సోషల్ మీడియాని వేదికగా ఉపయోగించుకొని ఈ పలానా నాయక్ ఆర్ఎన్బిలో ఇంజనీరింగ్ చీఫ్ చేశాడు, ఇతను పెద్ద లంచగొండి, ఇతను ఏసీబీ రైడ్లో దొరికాడు, మోహన్ నాయక్ అనేవాడు, ఇవన్నీ మన పేపర్లో పడ్డాయే చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అతని తాలూకు సర్కిల్ అంతా చుట్టాలు పట్టాలు బంధువులు అందరికీ, అతని భార్య తాలూకు చుట్టాల పట్టాల బంధువులు అందరికీ, అతని పిల్లలు చిన్నవాళ్ళు అయితే ఏ లంచగొండులు కొంతమంది ఆ రోజు ఉద్యోగంలో దేని వెంటనే మొదలెట్టేస్తున్నారు కదా. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ స్కూల్లోనే అటు తోటి విద్యార్థులకి, స్కూల్ ప్రిన్సిపాల్కి, ఎందుకంటే మనం తలుచుకుంటే మెయిల్ ఎవరికైనా చేసేయచ్చు. వాళ్ళ ప్రయాణించి బస్సు డ్రైవర్కి చెప్పినా సరిపోద్ది, ఆ స్కూల్ అటెండర్కి చెప్పినా, గేట్ కాడ కాపలా కాసి వాచ్మెన్కి చెప్పినా స్కూల్ అంతా తగులడిపోద్ది. వాళ్ళు ఆ విధంగా టార్చర్ పెట్టాలన్నమాట. పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ చుట్టాల బంధువులు, వాళ్ళ వియ్యంకులు, కోడల్లో కూతురు తాలూకు చుట్టాలకి అందరికీ తెలియజేసేయాలన్నమాట, వీడు పెద్ద లంచగొండి అని. అదంతా కూడా ఏంటంటే తల ఎత్తుకుని బతకలేని పరిస్థితి వచ్చేయాలి వాళ్ళ కొడుకులకి, కోడళ్ళకి, పిల్లలకి, వీళ్ళందరికీ. ఎందుకంటే తెలియదేళ్ళకే ఆడి పెళ్ళం కట్టుకుని పట్టు చీరలు కానీ, ఆడి పెళ్ళం లో లంగాలకు వేసుకుని ఎంబ్రాయిడరీలు కానీ, ఆవిడ వాడే బ్రాండెడ్ బ్రాలకు కానీ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? కొడుకులు వాడే స్పోర్ట్స్ బైకులకు కానీ, వాళ్ళు వాడే ఖరీదైన వాచీలు కానీ, ఐఫోన్లు కానీ, ఇతరత్ర వాళ్ళు వాడే లగ్జూరియస్కి, వాళ్ళ వెళ్ళి పబ్బలకి వాళ్ళు ఖర్చు పెట్టి ఖర్చులకి, వాళ్ళ పార్టీలకి, వాళ్ళ విందులు వినోదాలకి, విలాసాలకి, కులాసాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదా? వాళ్ళ బాబుకి వచ్చే 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు శాలరీ వస్తే దాంతోనే వెళ్ళిపోతాయి. ఎన్ని లగ్జరీస్ ఉన్నాయి, ఇన్ని విల్లాలు ఎక్కడే మనకి, ఇన్ని అపార్ట్మెంట్లు ఎక్కడే. మనతో పాటు ఇంజనీరింగ్ చేసి ఆయన కూడా పెద్ద పోస్టులో ఉన్నాడు, ఆయనకి ఏమీ లేదు. విల్లాల మీద విల్లాలు కొనేస్తాడు నాన్న, బంగారం మీద బంగారం పట్టుకొచ్చేస్తాడు, రోజు ప్యాకెట్లు డబ్బు వచ్చేస్తుంది, తెలుసు కదా. వాళ్ళ మానసిక ఒత్తిడి భరాయించలేగాడు కుటుంబ సభ్యులు చచ్చే పరిస్థితి కల్పించాలి. అప్పుడు ఈ లంచగొండ ఎదవలకు కొద్దిగా బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఈ లంచాలకు అలవాటు పడ్డవాడు అన్నీ వదిలేస్తాడు. ఆయన్ని కొట్టండి, తిట్టండి, ఆయన ఉద్యోగం నుంచి తీసేసిన మళ్ళీ కాలా వేళ పడి ఆ డబ్బు మళ్ళీ సమకూర్చి మళ్ళీ లంచం ఇచ్చి మళ్ళీ జాయిన్ అయిపోతాడు. జాయిన్ అయిన రోజు నుంచో, జాయిన్ అయిన మర్నాడు నుంచో మళ్ళీ మొదలు పెట్టేస్తాడు. సిగ్గు అన్నీ వదిలేస్తాడు. కానీ ఆడికి ఈ సంపాదన అంతా ఎవరి కోసం? ఆడు కొడుకుల కోసం, మనవల కోసం, పెళ్ళం బిడ్డల కోసమే కదా. వాళ్ళు చచ్చిపోతారో, వాళ్ళ వ్యాగి రోడ్డు మీద తలెత్తుకోలేకపోతున్నారో, ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనం దొంగోడికని చూస్తున్నారు. ఈడితే తాలిబుట్టు పట్టుకుపోతాడేమో, పెళ్ళికి వెళ్తే అనే విధంగా చూస్తున్నారు. అక్కడ వెండి పల్లెలో ఏమైనా పెడితే పట్టుకుపోతాడేమో అని చూస్తున్నారు. అనే విధమైన ఒక ఏహ్యభావం, అసహ్యమైన భావం వీళ్ళ మీద క్రియేట్ చేయగలిగితే మనం కొంత కంట్రోల్ అవుతారు. ఈ అవమానం తట్టుకోలేక, నాన్న నువ్వు చేసే పనుల వల్ల మేము అవమానం భరాయించలేకపోతున్నాం, మేము చేస్తున్న కంపెనీలకు కూడా మెయిల్ పెట్టేస్తున్నారు అందరూ కూడానే. ఈ జెన్ ఆల్ఫా జనరేషన్ వచ్చాక చాలా ప్రమాదంగా ఉంది నాన్న, అలా ఏమీ ఇటువంటి లెక్క చేయట్లేదు, కష్టపడి సంపాదించుకోవాలి, మేము కష్టపడి బతుకుతాం,
నువ్వు ఈ లంచాల గించాల మాట మానే, తీసుకుంటే ప్రమాదం, మేము చచ్చిపోతాం, నువ్వు తీసుకున్నావు నేను ఉరి తీసి చచ్చిపోతానన్న విధంగా భయపెడితే కొంతలో కొంతైనా వీళ్ళు దారిలోకి వస్తారు తప్ప, లేకపోతే వీళ్ళని ఏ శక్తి కూడా మార్చలేదు. అంతా లంచాలమయం అయిపోయినప్పుడు వీళ్ళంతా కూడా ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది ఈ జనరేషన్. ఆడ పెళ్ళం బిడ్డలే. మీరు లగ్జరీస్కి అలవాటు పడిపోయి తే అంటే బ్రిడ్జిలు కూలిపోయినా, భవనాలు కూలిపోయినా, రోడ్లు గోతులు పడిపోయినా, గుంతలు పడిపోయినా, కాంట్రాక్టుల దగ్గర వీళ్ళు పర్సంటేజ్లు పెద్ద పెద్ద అమౌంట్లు వీళ్ళు తినేస్తుంటే ప్రజల సొమ్ము మా రక్తం చెమటతో మేము ట్యాక్సులు కడుతుంటే మీరు విందులు వినోదాలు చేసుకుంటానికి మా సొమ్ము దొబ్బేస్తే మిమ్మల్ని గౌరవింతారా? ఇప్పుడు ఇతను లంబాడీ కమ్యూనిటీ ఎస్టీ అని ఎందుకు చెప్పానంటే, ఈయన ఎవడో తయారయ్యాడు మళ్ళీని. లంబాడీ ఆఫీసర్లను టార్గెట్ చేయొద్దు. ఇది నమస్తే తెలంగాణలో పడింది. ఇవి ఇక్కడ ఉంచండి, చదివి వినిపిస్తాను. రాష్ట్రంలోని లంబాడీ అధికారులను ఏసీబీ దాడులు విచారణ పేరుతో టార్గెట్ చేయవద్దంటూ లంబాడీల ఆత్మగౌరవ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అయ్యి బాబు చాలా తప్పు అయిపోయిందండి బాబు, లంబాడీలు అంటే ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా లంచం తీసుకుని హత్యలు చేసినా, మానభంగాలు చేసినా వదిలేయండి వాళ్ళని, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుందంట. రాజు నాయక్ గారు ఇదే సందర్భంగా మీరు కొంచెం విజ్ఞతతో, అంటే కొంచెం బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి. ఏంటంటే మీరు ఇది చేసే ముందు ఇంకొక ప్రకటన చేసిన తర్వాత ఇచ్చేసారు. లంబాడీ కమ్యూనిటీ ఆత్మగౌరవంతో బతకండి, లంచాలు తీసుకోకండి, ఎవరి దగ్గర గడ్డి తినకండి, ఎవరి దగ్గర అశుద్ధం తినకండి, మీ కష్టార్జితంతో మీకు ఇచ్చిన జీతం డబ్బులతోనే మీ పిల్లం బిడ్డల్ని పోషించుకోండి, అంతే తప్ప ఎవడో కష్టార్జితం, ఎవడో రక్తపు కూడుతో మీరు బతకొద్దు. మనం డబ్బు ఉన్నా లేకపోయినా ఆత్మగౌరవంతో బతుకుతున్నాం కాబట్టి ఇటువంటి పనులు చేయకండి. అదే సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మమ్మల్ని టార్గెట్ చేయొద్దు, మా వాళ్ళంతా నిజాయితీ పనులు అని చెప్తే గౌరవంగా ఉండడం. ఏమైనా సరే ప్రజలంతా కూడా దీని మీద కంకణం కట్టుకుని ఈ దుర్మార్గాల్ని, ఈ లంచాలని అరికట్టడానికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ నమస్కారం. రామాంధ్రరావు, జై హింద్.